ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఇటు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మేము, రాష్ట్ర ప్రజానీకం అనేక సందర్భాల్లో దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తించినటువంటి సమయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అంశంలో నిరాకరించి కుండ బద్దలు కొట్టినట్టుగా తేల్చి చెప్పడం జరిగింది. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడబలుక్కొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ప్రత్యేక హోదా విషయంలో ఈ రెండు పార్టీలకి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి వాదన. ఈరోజు మా వాదనని బలపరిచేటువంటి విధంగానే ఇద్దరూ కలిసి ఒక రాత్రి ఏదైతే భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా, భారతదేశ ఆంధ్ర రాష్ట్ర విభజన అర్ధరాత్రి ప్రకటించినట్టుగానే అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు మరొకసారి రాష్ట్ర ప్రజానీకానికి గొంతు కోస్తున్నాం అనేటువంటిది అర్ధరాత్రి ప్రకటించడం జరిగింది. ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పడం ద్వారా దీనికి సంబంధించి మేము చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు చాలదు 15 సంవత్సరాలు ఇవ్వాలని పోరాడినటువంటి వాడు, మాట్లాడినటువంటి వాడు ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత ఒకసారి ప్రత్యేక హోదా సంజీవన అని చెప్పి, ఒక సందర్భంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉధృతం చేస్తున్నటువంటి సందర్భంలో ఇది జీవన్మరణ సమస్యని, మరొక సందర్భంలో అరుణ్ జైట్లీ కేవీపీ రామచంద్రరావు గారు పెట్టినటువంటి ప్రైవేటు బిల్లు మీద మాట్లాడేటప్పుడు ఎంపీలు ఏమి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు రక్తం మరిగిపోయింది అని చెప్పిన మీడియాలో లీకులు ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరికి వాళ్ళ ప్రత్యేక సంతృప్తి చెంది రాష్ట్రాన్ని మొండి చేయి చూపించి రాష్ట్ర ప్రజలను మరొకసారి మోసగించి ఈరోజు మోడీజీకి అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి. పెట్టినటువంటి ఒక గంటలోనే మేము అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వస్తున్నాడంటే బహుశా బీజేపీ మీద ఆయన నిరసన వ్యక్తం చేస్తాడేమో, గట్టిగా మాట్లాడతాడేమో, హోదా విషయంలో గట్టిగా పట్టుబడతాడేమో అనుకున్నాం. ఇవన్నీ సూక్ష్మంగా ఆయన ఇచ్చినటువంటి ప్యాకేజీని ఆహ్వానిస్తున్నాను అని చెప్పి ఆహ్వానం పలికాడు. మరో సందర్భంలో చెప్పాడు, నాకు ఏమీ సందర్భం లేదు, నాకేం సంబంధం లేదని చెప్పాడు. వెంకయ్యనాయుడు గారు ఏం చెప్తున్నాడు, ఆయనతో మాట్లాడి చర్చించి ఆయన ఆమోదం తెలిపిన తర్వాతనే ప్రకటించాము అని అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ కన్జంప్షన్ కోసం, ప్రజలను అయోమయానికి గురి చేయడం కోసం అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒత్తాసు పలుకుతుంది. ఈరోజు దానికి సంబంధించినటువంటి బంద్కి పిలిపిస్తే పక్కన ఉన్నటువంటి తమిళనాడును చూసి మనం సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కావేరీ జలాల కోసం ప్రతిపక్షాలు, అధికార పక్షం అన్నీ కలిపి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి ప్రాణనాడైనటువంటి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు పోరాటానికి సిద్ధమైతే, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజలకు హక్కు అయినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కలిసి పోరాడాల్సినటువంటి ప్రభుత్వం, అధికార పక్షం ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద హౌస్ అరెస్టులు చేయడం, ఎవరైతే బంద్కి పిలుపునిచ్చారో వాళ్ళందరినీ నిర్బంధంలోకి తీసుకోవడం, దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయడం వెనక చంద్రబాబు నాయుడు కుట్ర దాగి ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పేటువంటిది 14వ ఆర్థిక సంఘం దీనిని ఇచ్చేదానికి వీలు లేదు అని ఖరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో మేము ఇవ్వలేకపోతున్నామని పదే చెప్తున్నారు. మేము అడిగేది 14వ ఆర్థిక సంఘం ఎక్కడ చెప్పిందో ఆ నివేదిక బయట పెట్టండి. ఆ నివేదిక బట్టబయలు చేయడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏమిటి? ఒకవేళ నిజంగానే 14వ ఆర్థిక సంఘం రాజ్యాంగేతర శక్తిగా ఈ దేశంలో వ్యవహరిస్తుందా అంటే, కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కానీ ధిక్కరించి 14వ ఆర్థిక సంఘం ప్రవర్తిస్తుంది అంటే అది రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్టు భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వెంటనే దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 14వ ఆర్థిక సంఘం ఎక్కడ, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వడానికి లేదు అని ఉటంకించిందో అది చూపించండి అంటే ఇంతవరకు దానికి సంబంధించి పత్తా లేదు, దానికి సంబంధించి మాట్లాడటం లేదు. నీతి ఆయోగం తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చిందండి? ప్లానింగ్ కమిషన్ దాదాపు 1 సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు నీతి ఆయోగ్ పెట్టారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ గారు
మార్చి నెల 2వ తేదీ 2014 సంవత్సరం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కేబినెట్లో తీర్మానం చేసి పంపించిన తర్వాత ఈరోజు డబ్బు కొట్టుకుంటున్నారు. వెంకయ్యనాయుడు ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క. పోలవరం ముంపు మండలాలు కలిపాం, పోలవరం ముంపు మండలాలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి మార్చి నెల 2వ తేదీ 2014 సంవత్సరం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కేబినెట్లో తీర్మానించి నోటు పంపించాడా లేదా? ఆ నోటు ఏమైనట్టు? దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోకుండా 1 సంవత్సరం తర్వాత ఏర్పడినటువంటి నీతి ఆయోగం గురించి ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు? అదేవిధంగా ఈరోజు మాట్లాడితే వెంకయ్యనాయుడు గారు మేము ఆంధ్ర రాష్ట్రానికి అసలు చెప్పలేనటువంటి విధంగా సహాయం చేశామని మాట్లాడుతున్నాడు ఆయన. 13వ షెడ్యూల్లో ఏదైతే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో మనకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో అవి వచ్చాయి తప్ప అదనంగా ఒక్కడు కూడా ఇవ్వలే. వెంకయ్యనాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, లేకపోతే తెలిసి తెలియనట్టుగా నటించేటువంటి ఆయన ప్రజల ముందు చెప్పాల్సింది, 1 కోటి జనాభా దాటినటువంటి రాష్ట్రాలకి మీరు ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎయిమ్స్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, నిట్ కానీ ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనల ప్రకారం 1 కోటి జనాభా దాటినటువంటి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మీరు అధికంగా ఇవ్వలేదే. పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్లో ఉన్నటువంటివి ఇచ్చారు. ఈరోజు వాటికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి ఉదారంగా సంస్థలు ఇచ్చాం, మేము ఇచ్చినటువంటి సంస్థలు ఎవరు ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టం మరొకటి ఉంటుందా? ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి దుగరాజపట్నం పోర్టు విషయంలో ఈరోజు అంతకుముందు ఏం చెప్పారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? దుగరాజపట్నం ఓడరేవుకి దాదాపుగా అన్ని క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని చెప్పారు. తర్వాత ఈ ప్రభుత్వం ఏముంటుంది? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద దుగరాజపట్నం నిర్మించడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా పరిశీలించండి అంటున్నాడు. ఫీజిబిలిటీ ఉండేది పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టిన తర్వాత ఈరోజు దాని నుంచి మీరు ఎలా తప్పుకునే దానికి అవకాశం ఉంటుంది? చట్టంలో లేనటువంటివి చట్టంలో ఉన్నటువంటి వాటికి తిరోధకాలు ఇచ్చేటువంటి పరిస్థితి కాదా? ఇది స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. దుగరాజపట్నం అనేటువంటిది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఓడరేవు. నెల్లూరు జిల్లాకి ఎప్పటికే కృష్ణపట్నం ఓడరేవుతో పాటు దుగరాజపట్నం ఓడరేవు వస్తే ఈ జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని విస్మరించి దుగరాజపట్నం ఇవ్వమనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఒక్క మాట కూడా ఈ జిల్లా వాసి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు మాట్లాడరు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధుల గురించి మాట్లాడరు. ఈరోజు మరొక విషయం, పోలవరం గురించి మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాలకు ఆగిపోయింది, దాన్ని కదిలించాం మేము చెప్పి. పోలవరాన్ని మీరు కదిలించేది ఏంది? పునర్వ్యవస్థీకరణ చట్టంలో జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టు కాదా అని చెప్పాడు. నేషనల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అసెట్స్, లైబిలిటీస్ అన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఏప్రిల్లో 2014లో. అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఈ 2.5 సంవత్సరాల్లో ఒత్తిడి పెంచి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి నిధులు విడుదల చేయించి ఆ పనులు వేగం పుంజుకునేట్టుగా చూసి ఆ పనులు పూర్తి చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు స్వార్థ బుద్ధితో ట్రాన్స్రాయ్ కంపెనీని, మరో కంపెనీని, టాటాని మరో కంపెనీని తీసుకొచ్చి రంగంలోకి దించి ఈరోజు వాళ్ళ దగ్గర ముడుపులు దండుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే నాకేం ఆదాయం ఉండదు కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది.